ఏమండి అందరూ బాగున్నారండి? ఈ రోజు మేము ముక్కల పులుసు చేయబోతున్నాం అండి. మీకు ముక్కల పులుసు అంటే తెలుసో లేదో? దప్పలం అండి. దప్పలం అంటారు కదా, అదండి. పూర్వం అయితే గనక ఈ ముక్కల పులుసు బాగా చేసుకునేవారు అండి దప్పలం అనేది. ఇప్పుడంటే పెళ్లిళ్ళు వాటిలో ఎక్కువగా సాంబార్ అది వేసేస్తున్నారు, కానీ చిన్న చిన్న ఫంక్షన్లు ఏమైనా జరిగితే గనక ఈ ముక్కల పులుసు వేసేవారండి. ముక్కలో ముఖ్యంగా మనకి ఇదేంటిది గుమ్మడికాయ, ఇదేమో ఆనపకాయ, ఇది ములక్కాయ, కొన్ని రకాల కూరగాయలు వేసుకొని చక్కగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటది, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటదండి. ఇప్పుడు ఈ ముక్కల పులుసు ఎలా చేసుకోవాలి చూద్దానండి. అండి అన్ని ఇంక మనకి అన్ని కూరగాయల్లోనూ విటమిన్లు ఉంటాయి కదండి, మల్టీ విటమిన్ రెసిపీ అనమాట ఇవాళ. అది అన్ని కూరగాయలు వేస్తాం. ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉన్నాయి అన్ని వేసుకొని చక్కగా చేస్తాం. అదే ఉంటదండి. అన్ని ఉన్నాయండి. నానమ్మల కాలం అమ్మమ్మల కాలాలు గుర్తొస్తారు మీకు. చూడండి ఒకసారి దప్పలం కూర బాగా ఉంటది. సరేండి, ఇదే ఇవాళ బాగా వండాలా, మనం మెక్కాల. ఇప్పుడు ముక్కల పులుసు కోసం కూరగాయలన్నీ రెడీ చేసుకున్నాం అండి. ముఖ్యంగా మనకి గుమ్మడికాయ, ఆనపకాయ ఈ రెండండి. ఇప్పుడు ఈ గుమ్మడికాయ విషయానికి వస్తే గుమ్మడికాయని డైరెక్ట్గా కత్తి పెట్టి కొయ్యరండి, ఎందుకంటే పగల కొడతారనమాట దీన్ని. ఈ పగల కొట్టేది కూడా ఏదో పిల్లలు పుట్టలేని వాళ్ళు అది ఇంకా పగల కొట్టరు, పిల్లలు పుట్టేసి కంప్లీట్ అయిపోయిన వాళ్ళు పగల కొడతారండి. ఫస్ట్ ఈ గుమ్మడికాయని పగల కొట్టేసుకుందాం. అయిందండి. ఈ ముక్కల పులుసు సంబంధించి ఏమేం పదార్థాలు కావాలో ఒకసారి చూద్దామండి. ముందు కూరగాయలు ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. ఒక గుమ్మడికాయ తీసుకున్నానండి, ఒక ముక్క వాడతాను. ఆనపకాయలు ఒక సగం వాడతానండి. ఒక దోసకాయ తీసుకున్నాను, 2 చిలకడ దుంపలండి, ఒక క్యారెట్, 2 వంకాయలు, 2 టమాటాలు, ఒక 5-6 బెండకాయలండి, ఒక 3-4 పచ్చిమిర్చి, ఒక ములక్కాడ తీసుకున్నాను, కొంచెం కరివేపాకు. ఈ ముక్కల పులుసులో పులుసు వేసుకోవడానికి ఒక జాంకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నానండి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకుంటామండి. ఈ ముక్కల పులుసు చిక్కగా రావడానికి కొంచెం బియ్యం పిండిలో నీళ్లు పోసి దాంట్లో పోస్తారండి పులుసులోను. పులుసు చిక్కగా వస్తుంది అనమాట. ఈ ముక్కల పులుసుని తాలింపు పెట్టడానికి ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, పచ్చెనపప్పు, కొన్ని మెంతులండి, 4 ఎండుమిర్చి, ఇంగువ అండి. వీటితో మనం తాలింపు పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ ముక్కల పులుసు ఎలా తయారు చేసుకోవాలో సార్ చూద్దాం. ఈ వంకాయ ముక్కలు ఇలా బయట కోసిన తర్వాత విడిగా ఉంచకూడదండి, నీళ్ళల్లో వేసేసుకోవాలి, కంట్రోల్ వచ్చేస్తా లేకపోతే. కూరగాయలన్నీ కూడా ముక్కల కింద కోసుకున్నాం కదండి. ఈ కుండలో చేయబోతున్నానండి ఇప్పుడు ముక్కల పులుసు. ఇవన్నీ దీంట్లో పోసేస్తాను. ఇప్పుడు ముక్కలు ఉడికించడానికి నీళ్లు పోస్తానండి. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి, రుచికి సరిపడ ఉప్పు దీంట్లోనే పోసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని చక్కగా ఉడికించుకుందాం. ఒక 10 నిమిషాలకి కూరగాయ ముక్కలన్నీ కూడా ఒక 70-80% వరకు ఉడికిపోతాయండి మంచిగా. ఇలా ఒక 80% ఉడికిపోయిన ఈ కూరగాయల్లో మనం ముందుగానే పిసికి పెట్టుకున్నానండి చింతపండు రసం, దీన్ని పోసేస్తున్నాను. కొంచెం బియ్యం పిండి తీసుకున్నాం కదండి, చిక్కదనం కోసం వేసుకోవాలన్నాను కదా, దాంట్లో కొన్ని నీళ్లు పోసుకొని పిండిని ఇలాగా కలిపేసుకోవాలండి నీళ్ళలో మంచిగా, ఉండలు కట్టకుండా ఇలా బాగా కలిపేసుకొని ఈ నీళ్లు దీంట్లో పోసేసుకోవాలండి. చిక్కదనం కోసం పోస్తారనమాట ఇది. ఈ ముక్కల పులుసు తీయగా ఉంటుందండి, బెల్లం వేసుకుంటారు, ఎక్కువ వేసుకుంటారండి, తీయగా ఉంటాయి అనమాట ముక్కలు. ఈ బెల్లం మొత్తం అన్ని ముక్కలకి పట్టి చక్కగా భలే తీయగా భలే ఉంటుందండి ఇది. అందుకోసం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇంత ముక్క వరకు వేసాను నేను, కోరేసి వేసేసుకుంటున్నాను కరిగిపోయేలాగా. ఒక 4-5 పచ్చిమిరకాయలు వేసాం కదండి, ఆ కారం సరిపోదండి మన కూరగాయలకి పులుపుకి సరిపోదు, అందుకోసం నేను ఒక చెంచా వరకు కారం వేస్తున్నాను.
మంచి రంగు కూడా వస్తుందండి కారం వల్ల. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఒక్కసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకుందాం అండి. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాల పాటు ముక్కల పులుసు మరిగించుకుందాం అండి. దప్పలో రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. కూరగాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోయినాయి. తాలింపు అండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చెనపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు వేగిన తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ తాలింపు తీసుకెళ్ళి మన దప్పలంలో కలిపేసుకుందాం. గుమగుమలాడే దప్పలం రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో ఈ దప్పలం కలుపుకొని అప్పడాలు కానీ వడియాలు కానీ నంచుకొని తింటే జన్మ ధన్యం అయిపోద్దండి. చక్కటి దప్పలం అయితే రెడీ అయిపోయిందండి. దానికి తోడు మన కరకరలాడే అప్పడాలు కూడా రెడీ అయిపోయినాయండి. ఇదిగో పనిలో పని మా ఆవిడ దగ్గర చుట్టమంటే నా బామ్మద్దు అవుతాడు. ఆయామ్ గోవర్ధన్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. మనోడు వ్లాగ్స్ అయి చేస్తాడండి. చాలా బాగా చేస్తాడు. మొత్తం చుట్టుపక్కల ఉన్నాయన్నీ కవర్ చేస్తాడండి. మన ఛానల్ కూడా మనోడిది సపోర్ట్ చేసి అందరూ ఫాలో అవుతుండండి. ఓ బాబు కొట్టండి మరి. మరి మీరు వచ్చారు ముక్కల కూర అంటారా? ఏ ముక్కలు పెడతాం అనుకున్నా? దప్పల ముక్కలు ఏం మరి? ముక్కల పులుసు అంటే వేరేదేదో అనుకుంటా. ఏ ముక్కలు అంటే చేప ముక్కలు, మాస ముక్కలు. ఇవాళ మన కుర్రోళ్ళకి మల్టీవిటమిన్ టాబ్లెట్ లాగా ఉంటుందండి. ఎందుకంటే అన్ని రకాల కూరగాయలు కలగలిపి ఉండేసాం కదండి దప్పలం. మంచి విటమిన్ బాగా అందేసి కుర్రోళ్ళు ఒకసారి వచ్చేస్తారండి. ఇవాళ ఎలా ఉంది మా బావగారు చేతి ఉంటాం? చాలా బాగుంది. నేను నచ్చిందా? మా ఇంట్లో కూడా ఎంత తినలేదు నేను. అంత బాగుంది. అవునా? మిమ్మల్ని అండి ఈ చేతి వంట బాగుంది అన్నాడు. ఆస్వాదిస్తున్నారా? ఉంది. జిమ్ లో అందరూ మంచి తినేసి రమ్మంటున్నారు. ఇంకా డైలీ మీ ఇంటికి వచ్చి తినేసి వెళ్ళిపోతే సరిపోద్ది. గొప్ప జోక్ వేసాడు. మా ఇంటికి రోజు వచ్చి నీకు ఇబ్బంది లేదనుకుంటే, దూరం కాదనుకుంటే వచ్చి వెళ్ళు. ఏంటి ఈ రుబ్బురోళ్ళు అయ్యి అలా అలా లేపుతుండే ఇక్కడే వచ్చి ఏమవుతుంటామండి మేము. ఉంటాయి మన దగ్గర పనులు. కసరత్తులేమే కసరత్తులు. ఎవరొచ్చినా ఎప్పుడైనా సరే ఆల్వేజ్ వెల్కమ్ అండి. మీరు రండి, మనం శుభ్రంగా వండుకు తిందాం. మీకు చికెన్ కాలుతుంది చికెన్, మటన్ కాలుతుంది మటన్, ఏది కాలుతుంది వండుకు తిందామండి. మామూలుగా మీరు రావాలనుకుంటే ఇలాంటి ముక్కల భోజనం దొరుకుతుందండి. ముందుగా చెప్పేసి రావాలి. బెమంటే కనుక అది పట్టుకొని వచ్చేయండి, వండుకొని తిందాం. పులస అయితే పులస, ఎలస అయితే ఎలస, ఏది కాలుతుంది మీరు తెచ్చుకోవడం మేము వండి పెడతాం అంతే అండి. మరి మా ఈ దప్పలం వీడియో కనుక నచ్చితే మన గోదావరి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. బాబు మరి వెళ్ళొస్తాం.